आखिर में वो उसी में आ जाएंगे। शुरुआत तो इधर से करने दो। आरामगढ़ फ्लाईओवर ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు మీ అభిమాన నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, శాసనసభలో ఎంఐఎం పక్ష నాయకులు నా చిన్నప్పటి మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, అదే విధంగా డిప్యూటీ మేయర్ గారు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ ప్రాంతం సంబంధించిన వేలాది మంది యువకులు ఈ రోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, 2005 నుంచి 2009 లోపల ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 11.5 కిలోమీటర్ల మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోని అతిపెద్ద ఫ్లైఓవర్ పివి నరసింహారావు గారి ఫ్లైఓవర్ ఆనాడు మనం నిర్మించుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 4 కిలోమీటర్లు పైగా రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ ఈరోజు జూ పార్క్ దగ్గర ఆరాంగర్ ఫ్లైఓవర్ ని మనం నిర్మించుకొని మనకు మనమే పోటీ అని ఈ రోజు నిరూపించుకోవడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ నగర అభివృద్ధి మన తెలంగాణ అభివృద్ధి. ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రణాళికలు చేసి ప్రణాళికలలో భాగంగా రోడ్ల విస్తరణ, మెట్రో రైల్ నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, అదే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకొని ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ ప్రజా ప్రతినిధుల చేత చర్చ చేస్తూ ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకున్నాం. ఈ రోజు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవమే కాదు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించి సివరేజ్ ప్లాంట్స్ కోసం కూడా వందలాది కోట్ల రూపాయల నిధులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈ రోజు మనము మొదలు పెట్టుకున్నాం. ఈరోజు చాలా మంది నగర అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు. ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది, గోదావరి జలాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, మూసీ నదిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు నిజాం సర్కార్ 1908లో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో వేలాది మంది చనిపోయినప్పుడు ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక ఆర్కిటెక్ట్ గా, ఇంజనీర్ గా నియమించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించడమే కాకుండా వకారాబాద్ నుంచి వచ్చే మూసా, ఈసా నదుల యొక్క వరదల్ని నియంత్రించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ హైదరాబాద్ సిటీని లేక్ సిటీగా, లేక్స్ అండ్ రాక్ సిటీగా ప్రపంచంలోని ఒక గొప్ప పేరు నిజాం సర్కార్ ఆనాడు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చింది. ఇవాళ ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని పరిరక్షించుకుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరంతో పోటీ పడే నగరమే లేదు. కానీ కాలక్రమేణా కబ్జాదారులు లేదా ఆక్రమించుకోవడం వల్ల హైదరాబాద్ నగరం యొక్క సుందరీకరణ దెబ్బతింటున్నది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. భాయ్ బహనో, जो
मंच पे बैठे हुए हमारे एमआईएम पार्टी के अध्यक्ष असदुद्दीन ओवैसी साहब, हमारे बचपन के दोस्त, आप लोगों को कितना पता है या नहीं मुझे पता नहीं, 35 साल पहले जब हिमायतनगर में हम अकबरुद्दीन साहब ने जब कॉलेज को जाते वक्त हम लोग सब मिलते थे, मेरा बचपन का दोस्त है। आज सलार साहब ने जो वादा किया था आप लोगों से जोड़कर ये शहर तरक्की करने के लिए सलार साहब ने जो कोशिश किया, उनके वादों पे आज असदुद्दीन ओवैसी साहब, अकबरुद्दीन ओवैसी साहब ये हैदराबाद तरक्की के लिए जितना मेहनत कर रहे हैं, पूरा दिल लगा के हैदराबाद शहर को आगे ले जाने के लिए कोशिश कर रहे हैं। उस दिन उर्दूहल गली में हिमायतनगर में हम घूमते थे, तब हम नहीं सोचे वो एमआईएम का एमएलए फ्लोर लीडर बनने वाले हैं, हम तेलंगाना के मुख्यमंत्री बनने का। अगर आज के तारीख में उनको बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को मुझे ये हैदराबाद शहर को बचाने का, ये हैदराबाद शहर को आगे ले जाने का जिम्मेदारी मिले, आज राजनीति कुछ नहीं है।